నైట్ అయితే వచ్చాము హాయ్ ఫ్రెండ్స్. నేను ఎక్కమని కానీ ర్యాంప్ అయిపోతుంది ఈరోజు. వర్షం అయితే మామూలుగా లేదు. మీరే చూడండి ఒకసారి ఎలాగుందో. ఈరోజు అయితే వండుకోవడం కూడా వీలవ్వట్లేదు. ఎందుకంటే చూస్తున్నారు కదా వన్ రూమ్ ఎక్కడ ఉందో ముందులో ఉంది. ఆ ముసలాయన కూడా వన్ రూమ్ దగ్గర ఉన్నాడు. మురంపైన ఉంటుంది ఇక్కడైతే. గుజరాత్లో అయితే అలా కాదు. ఈరవల బోట్లు వేరేలాగా ఉంటాయి, మంగళూరు సైడ్ అయితే వేరేలాగా ఉంటాయి. సో ఈ విధంగా ఇదే మా బోటే కనిపిస్తుంది. ఒక సామాన్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, తాడు సామాన్. ఎందుకంటే మేము తాడువేట అయితే ఎక్కువగా చేస్తుంటాం ఈ సముద్రంలో. సో అదే కాకుండా వర్షం అయితే మామూలుగా లేదు. ర్యాంపే చెప్పాను కదా స్టార్టింగ్లో. ఇవాళ అయితే మనకు పని కూడా అయ్యేటట్లేదు. ఈసారి కింద పడ్డామంటే సచ్చినట్టే. ఎందుకంటే బోట్లు అయితే నదడ పైన అయితే ఉన్నాయి. సో నదడ పైన అంటే బోట్లు కట్టేటప్పుడు ఇలా పైకి అయితే ఎక్కించి అయితే ఇలా ఉంచేస్తారు. ఒక 4-5 నెలలు అయితే ఒడ్డునైతే ఉండిపోతాయి కదా. సో ఆ విధంగా వాతావరణాలు తుఫాలు తగిలి మా కలసలు అయితే వర్షానికి తడిసి బట్టలిప్పి మరి లోపలైతే కూర్చున్నారు. ఎందుకంటే మేము తెచ్చిందే 4-5 జతలు తెచ్చుకుంటాం. మరి దుకాణం కూడా వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి అయితే. సో అన్ని బట్టలు తడిసిపోతే మాకు వర్క్ చేయడానికి ఏమి ఉండదు కదా వేసుకోవడానికి. సో ప్రజెంట్ అయితే వర్షం అయితే మామూలుగా లేదు, చాలా బీభత్సంగా ఉంది. బోట్లు అయితే చాలా బోట్లు ఒడ్డుపైన ఉన్నాయి. సో ఇలాంటి వీడియోల కోసం నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.